చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్లలో తీసుకుంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు, విద్యుత్ ఛార్జీల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. లా అండ్ ఆర్డర్ అనేది గాలికి వదిలేసిన పరిస్థితి. దాంతో ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అందువలన ఇంతగా జనాలు రావడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే ఇక్కడ విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త అయిన మొల్లి అప్పారావు గారి ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు తరలి వచ్చి ఈ కూటమి పాలనకి వ్యతిరేకంగా ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. మనం చూసాము. ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే వెన్నుపోటు అని చెప్పొచ్చు. 2 మాటల్లో చెప్పాలంటే విశ్వాసఘాతకం, విధ్వంసం అని చెప్పొచ్చు. 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అరాచకం, అవినీతి అని చెప్పొచ్చు. అంత దారుణమైన పాలన అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సిబిఎన్ పాలన అంటే సి అంటే చీటింగ్, బి అంటే బారోయింగ్స్, ఎన్ అంటే నో లా అండ్ ఆర్డర్ అన్న టైప్ గా పరిపాలిస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు జగనన్న పాలనలో మనం తీసుకుంటే నెలకి ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేసి ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేసేవారు జగనన్న. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలన స్కామ్ ఆంధ్రగా మారిపోయిన పరిస్థితి. ఆ రోజు జగనన్న విద్యాంధ్రప్రదేశ్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు రైతుల్ని మోసం చేశారు. 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని ఇవ్వకుండా, అలాగే మహిళల్ని ఎన్నో హామీలు ఇచ్చి ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. విద్యార్థుల్ని సంవత్సరంన్నరగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి చూసాం. అలాగే నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి చూసాం. అలాగే పెన్షన్ ఇవ్వకుండా వృద్ధుల్ని మోసం చేశారు. అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము.